నీలి గగనాన వెలిగే తారాల బోలి. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునకే స్తుతి పాడేదం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునకే స్తుతి పాడేదం. పువ్వుల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్లుగా. పువ్వుల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్లుగా. భూమిక తోడా లోకమనేడి తోటలో పరిమళం నింపుము. భూమిక తోడా లోకమనేడి తోటలో పరిమళం నింపుము. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ. నీదు జీవిత తేజంబు వెల్ల పాపమకారము పోవు. నీదు జీవిత తేజంబు వెల్ల పాపమకారము పోవును. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం. దీపమున తైలమున్నంత కాలము దీపమునందున వత్తి ఉండున్. దీపమున తైలమున్నంత కాలము దీపమునందున వత్తి ఉండున్. ఈ పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయు యేసునామం. ఈ పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయుము యేసునామం. నీలి గగనాన వెలిగే తారాల బోలిలో కాన వెలుగుదం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునకే స్తుతి పాడేదం. స్పెషల్ సాంగ్ బై ఆర్ఆర్.
గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ పాట 2 వారాల క్రితం మన పాస్టరు 57 కీర్తన చదివించినప్పుడు దావీదు మహారాజుకు సంబంధించిన కీర్తన ఇది. ఆ కీర్తననే పాటలాగా పాడుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు పాస్టర్కు, సంఘానికి థ్యాంక్ యూ. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. దినమంతయు నేను ప్రార్థించుచున్నాను. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. విచారము చేత నా కన్నులు గుంటలై, వేదన చేత నా మనస్సు మూగదై. విచారము చేత నా కన్నులు గుంటలై, వేదన చేత నా మనస్సు మూగదై. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది, నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది, నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. దినమంతయు నేను ప్రార్థించుచున్నాను. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. అవమానము చేత నా గుండెలు గాయమై, వంచన చేత నా ఊపిరి భారమై. అవమానము చేత నా గుండెలు గాయమై, నడి వంచన చేత నా ఊపిరి భారమై. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది, నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది, నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది. దినమంతయు నేను ప్రార్థించుచున్నాను. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. యెహోవా నన్ను కరుణించుమా, నా దేవా నన్ను దర్శించుమా. ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, వేకువనే నీ కృప కొరకై కనిపెడుతున్నాను. ఉదయమునే నీ సన్నిధిలో
థ్యాంక్ యూ. చిక్కాలో సేపు దయచేసి ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే వాళ్ళకి సమయం ఇవ్వబడుతుంది. హలో, మా చేతికి మా ఫస్ట్ సంది బర్త్డే ఉండే అనమాట. సో దేవుడు కూడా మరి మా యొక్క ఫస్ట్ సంది కూడా 5 years కూడా కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు తెలుస్తుంటున్నాను. మరి అందరు కూడా ప్రార్థించినందుకు, మరి పాస్టర్ కూడా ముఖ్యంగా అందరూ కూడా వందనాలు తెలుస్తుంటున్నారు. ఇంకా ముందు కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మీరు ఉన్న చోట్ల నేను నిలబడితే మీ దగ్గరికి మైక్ తీసుకోవడం జరుగుతుంది. దేవుడికి వందనాలు. మమ్మల్ని రక్షించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దివ్య నన్ను ఎంతో కాపాడింది, నా కొడుకును కూడా కాపాడాలని మరి జీవితకాలం అంతా నేను యెహోవా సేవించాలి. మరి ఆయన మందిరంలో నేను ఆయనను సేవించడం తప్ప నాకు ఇంక వేరే పని లేదు. మరి మాలో బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయంటే అవి మావి, మంచి ఉన్నాయంటే అవి యేసయ్యయే. మరి మా గురించి ప్రార్థన చేయండి. ఈ సమయం ఇచ్చినందుకు ఫాస్టర్ అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి కీర్తనలలో మాకు కీర్తన ప్రతి సండే తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఫాస్టర్కి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. అదే మేము ధ్యానిస్తున్నాము. ఇంకా ప్రకటన గ్రంథం కూడా మరి అదే మేము చదవడం అవుతుంది. అన్నకు చాలా వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. గుడ్ ఈవినింగ్ అందరికీ. అది ఈ 17th March నా సాల్వేషన్ డే అనమాట. సో ఇన్ని రోజులు దేవుడు నన్ను ఆయన చర్చ్లో పెట్టి ఇంకా నేను ఆయన కోసం వాడబడినందుకు కూడా నేను థ్యాంక్ఫుల్ ఉన్నా. సో ఇప్పుడు నేను ఎవ్రీ మార్నింగ్ మమ్మీ నాకు ఒకటి సామ్ నుంచి బుక్స్ అవుతుంది అనమాట. సో నాకు అది చాలా హీలింగ్ ఉంది నాకు. ఇంకా నేను మాథ్యూ కామెంటరీ జోబ్ చదువుకుంటున్నాను నా పర్సనల్ డివోషన్ కోసం. ఇంకేందంటే నాకు ఇప్పుడు ఎండ్యూరింగ్ ఫెయిత్ మార్నింగ్ విన్నట్టు ఎండ్యూరింగ్ అని నాకు నచ్చింది అది. అయితే ఎండ్యూరింగ్ ఫెయిత్ నాకు కావాలని అందరూ, అంటే నాకు ఉండాలని అందరు నా కోసం ప్రేయర్ చేయండి. ఇంకా 17th Marchకి చాల్టన్ది 7th బర్త్డే. సో అంటే నేను కావాలి 17 నా సాల్వేషన్ డే అని పెట్టుకున్న ఆ రోజే. సో వాడు 7 years, కానీ వాని మైండ్ 4 years ఉందని మన డాక్టర్స్ చెప్పిండ్రు. సో వాని కోసం ఇప్పుడు అందరు ప్రేయర్ చేయండి. ఇంకా నా కోసము ఇంకా నా ముగ్గురు పిల్లల కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నాది మమ్మీది బర్త్డే ఉండే. నన్ను కూడా ఇన్ని రోజులు కాపాడినందుకు దేవునికి వందనాలు. ఇంకా నా స్పిరిచువల్ గ్రోత్ గురించి కూడా ప్రేర్ చేయండి. ఇంకా మా ఇద్దరి గురించి ప్రేర్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చినందుకు పాస్టర్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా? ఎవరు లేకపోతే చివరగా మనము 94వ పాట పాడుకుందాము. అందులో లేచింటే మనం ఈ పాట పాడుచు మన కానుకల్ని దేవునికి ఇద్దాము. పాట సంఖ్య 94, కమెండ్ ఆయన 94. అందులో లేచి నిల్చుంటే పాట పాడుచు మనం దేవునికి కానుకలు ఇద్దాము. సాంగ్ నెంబర్ 94, 94వ పాట.
Jesus had a table spread where the saints of God are fed. He invites his chosen people come and dine. With his manna he doth fill and supplies for every need. Oh, his fields are with Jesus all the time. Come and dine, the master calleth, come and dine. You may feast at Jesus' table all the time. He hath fed the multitude, turned the water into wine. To the hungry calleth now, come and dine. The disciples came to lack, thus obeying Christ's command. For the master calleth them, come and dine. They found their hearts desire, bread and fish upon the fire. Thus he satisfied the hungry every time. Come and dine, the master calleth, come and dine. You may feast at Jesus' table all the time. He who fed the multitude, turned the water into wine. To the hungry calleth now, come and dine. Soon the Lamb will take his bride to be over at his side, and the host of all the heavens will be. What will be the glorious sight? All the saints in spotless white, and with Jesus they will feast eternally. Come and dine, the master calleth, come and dine. You may feast at Jesus' table all the time. He who fed the multitude, turned the water into wine. To the hungry calleth now, come and dine. ప్లీజ్ బి సీటెడ్. దేవుని కొందనాలు మరొకసారి సాయంకాలము ప్రభుదినాన ఆయనను స్తుతించుటకు, ఆయనను ఆరాధించుటకు సాయంకాలం కూడికలో దేవుడు మనం తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. సాయంకాలం కూడికలో మనం బైబిల్ పఠనము చేస్తున్నాము. సో దేవునికి వందనాలు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. మరి అది దేవుని యొక్క ఆత్మకార్యము చూడగలుగుతున్నాము, సాక్ష్యం విన్నాము. అది కేవలం దేవునికి మాత్రమే మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని వాక్యమును సంఘంలో నేర్చుకుంటామో అది దేవునికి మహిమ దొరుకుతుంది అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. సో సంఘంలో క్రీస్తుకు మహిమ కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినాడు. మరి మనం పైన రాసుకున్న వచనంలో మరి అంటూ హిమ్ బి గ్లోరీ ఇన్ ద చర్చ్, సంఘంలో ఆయనకు మహిమ కలుగుతుందని మనం చూస్తున్నాం. సో వెన్ ద లార్డ్ విల్ బి గ్లోరిఫైడ్, ఎప్పుడు యేసు ప్రభు సంఘంలో మహిమ పొందుతాడంటే వెన్ వి గ్రో స్పిరిచువల్లీ, when we come closer to the Lord, when we have fellowship with the Lord, when we have intimacy with the Lord. మరి మనం ప్రభుతో ఎప్పుడైతే మరి సమీపమైన జీవితము జీవిస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటామో అక్కడ దేవునికి మహిమ కలుగుతుందని మనం ఇక్కడ చూస్తున్నాం. సో వీఆర్ ఇన్ రెవల్యూషన్, వీఆర్ డూయింగ్ ద స్టడీ ఆన్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. మరి ప్రత్యక్షత గ్రంథం అనే పుస్తకం మీద మనం బైబిల్ పఠనం చేస్తున్నాము. ఎస్కటాలజీ అంటాము, అంటే స్టడీ ఆఫ్ ఎండ్ టైమ్స్, మరి చివరి దినముల యొక్క పఠనము. ఎస్కటాలజీ అంటే అంత్య దినముల యొక్క పఠనం. సో ఆ మాటల నుండి అంతం వస్తుంది అన్నది, ఎండ్ విల్ కమ్. మరి చాలామంది ఈ లోకరీతిగా మాయన్ క్యాలెండర్ అంటారు, అంటే దాని మీద ఆధారపడుతుంటారు. అంటే చివరికి అయిపోయింది, ఈ క్యాలెండర్ మనకు చెప్తుంది 2020లో అయిపోతుందని మాయన్ క్యాలెండర్ అని చెప్పినారు. సో అది మాయన్ క్యాలెండర్ అవన్నీ కూడా కాదు, బైబిల్ క్యాలెండర్. అంటే దేవుని క్యాలెండర్నే మనం ఫాలో కావడం అవసరం. సో యేసు ప్రభు చెప్పిన సూచనలను, యేసు ప్రభు యొక్క రాకడను గూర్చిన మరి సూచనలను మనకు దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. సో ఈ సమయంలో మనము చాలా మంచి సబ్జెక్ట్ మనం ఈ సాయంకాలం చూస్తాము. ఏంటంటే అది రిజరెక్షన్, పునరుద్ధానం అనే అంశంను మనం ఇక్కడ చూస్తుంటాము. బైబిల్లో మనకు ఇది ఒక సిద్ధాంతము, డాక్ట్రిన్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధానం అనేది ఒక సిద్ధాంతము. సో డూ వి బిలీవ్ ఇన్ రిజరెక్షన్? మరి పునరుద్ధానంను మనం నమ్ముతున్నామా అంటే
ఎస్ వి బిలీవ్ ఇన్ రిజరక్షన్. మనం పునరుద్ధానంను నమ్ముతున్నాం అనేది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. సో దిస్ ఇస్ ద డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్. మరి పునరుద్ధానం యొక్క సిద్ధాంతము మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. కాబట్టి సో ఈ సాయంకాలం మనము ప్రత్యక్షత గ్రంథం 20వ అధ్యాయము బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 5 and 6 మరి 5-6 వచనంలో మనం అక్కడ చాలా విషయాలు నేర్చుకుందాము. ఓకే, 5th and 6th verse. చదవండి. అయితే మిగిలిన మృతులు ఆ 1000 సంవత్సరములు ముగిసిపోవు వరకు మరల బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. ఆశీర్వదింపబడినవాడు మరియు పరిశుద్ధుడు మొదటి పునరుత్థానంలో పాలు పొందినవాడే. అట్టి వారి మీద రెండవ మరణమునకు ఏ శక్తియు లేదు, కానీ వారు దేవునికి మరియు క్రీస్తుకు యాజకులై ఉండి ఆయనతో 1000 సంవత్సరములు పరిపాలించెదరు. ఓకే, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క గంభీరమైన సమయం మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం కూడికను బట్టి మీకు వందనాలు, వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. మీ యొక్క వాక్యంలో ఎన్నో హెచ్చరికలు మేము పొందుతున్నాము. అయినప్పటికీ ఇప్పుడు మరి మీ యొక్క వాక్యంను, మీ యొక్క హెచ్చరికలను మరి మేము నిర్లక్ష్యం చేసి మరి సాయంకాలం కూడికను రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీరే వారితో మాట్లాడండి. మీ యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మరి తెలుసుకున్నట్టుకు కృప చేయించుకొని ప్రార్థిస్తున్నాం. సంఘంగా కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించటకు మరి మాకు ఇచ్చిన యొక్క గంభీరమైన సమీకరణ మీ కిందనాలు మీ యొక్క ప్రత్యక్షతను మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మరి మేము చూస్తుండగా తన యొక్క రాకడను గురించి మేము నేర్చుకుంటుండగా మా ప్రభు మా రక్షకుడు మరి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా మరి రానయ్యున్నాడు. కాబట్టి ఆ రాకడను గురించిన నిరీక్షణను మరి మేము నేర్చుకుంటుండగా మరి మాకు మా విశ్వాసాన్ని బలపరచండి. ఈ లోకంలో మరి మా యాత్రను కొనసాగించుతుండగా మరి మీరే దానిని నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా విశ్వాసాన్ని మరి అభివృద్ధి చేయండి. మరి మా విశ్వాసాన్ని ముగించే ఆ దినము అతి త్వరలో అతి శీఘ్రంగా ఉంది. కాబట్టి మరి ఆ విశ్వాసం కొరకు మరి మేము ఎదురు చూస్తుండగా మరి సాయంకాలం కూడికను దీవించండి. పునరుద్ధానం యొక్క శక్తిని మరి మేము తెలుసుకొని మరి మేము నిరీక్షణ కలిగి ఉండుటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఇచ్చిన ఈ సమయం మీకు ధనా చెల్లిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధానం యొక్క సిద్ధాంతము. దెర్ ఆర్ మెనీ ప్యాసేజెస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అబౌట్ రిజరక్షన్. మరి చాలా మటుకు లేఖన భాగాలు ఉన్నాయి కృత నిబంధనలలో. మరి పునరుద్ధానం గురించి మనం ఎన్నో లేఖన భాగాలు అక్కడ మనం చూస్తున్నాం. కానీ వి గో టు ఫోర్త్ వర్స్ ఆల్సో. మరి 4వ వచనం అక్కడ మనం గమనిస్తే, అండ్ ఐ సా థ్రోన్స్ అండ్ దే దట్ సాట్ అపాన్ దెమ్. మరి అక్కడ సింహాసనములు ఉన్నాయి, సింహాసనం మీద కూర్చున్న వారు ఉన్నారు. అండ్ ద జడ్జ్మెంట్ వాజ్ గివెన్ అన్ టు దెమ్. మరి వారికి తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ ఐ సా ద సోల్స్ ఆఫ్ దెమ్ దట్ వేర్ బిహెడెడ్ ఫర్ ది విట్నెస్ ఆఫ్ జీసస్. మరి యేసుక్రీస్తుని గురించిన మరి తనను గురించి మరి వారు హతసాక్షులు అయిన వారు అక్కడ ఉన్నారు. తర్వాత అండ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మరి దేవుని యొక్క వాక్యం కొరకు. అండ్ విచ్ హ్యాడ్ నాట్ వర్షిప్ ద బీస్ట్ neither his image neither had received his mark upon their foreheads or in their hands. మరి ఇక్కడ ఆ యొక్క మృగం యొక్క గుర్తును వారి నుసుటి మీద లేకుంటే వారి చేతుల మీద వేసుకొని వారు ఉన్నారు అక్కడ. అండ్ దే లివ్డ్ అండ్ రెయిన్ విత్ క్రైస్ట్ 1000 years. మరి అక్కడ బ్రతికిన వారు ఉన్నారు. సో రెమినెంట్ పీపుల్ ఆర్ ది ట్రిబులేషన్ సెయింట్స్ వర్ స్టిల్ అలైవ్. మరి అక్కడ బ్రతికున్న వారు దే ఎంటర్డ్ ఇన్ టు ది మిలీనియం. మరి మిలీనియంలోనికి వెళ్తున్నారనమాట. సో ఈ మిలీనియం దగ్గర చాలా విషయాలు జరుగుతాయి అనమాట. డ్యూరింగ్ మిలీనియం, బిఫోర్ ద మిలీనియం స్టార్ట్స్ దెర్ విల్ బి మెనీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. మరి అక్కడ ఎన్నో తరచుగా జరిగే ఒక సంఘటనలు అక్కడ మనం చూసాం. సో జీసస్ క్రైస్ట్ విల్ కమ్ ఆన్ టు ది ఎర్త్. మరి యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు. సెకండ్ కమింగ్, అది రెండవ రాకడలో. వెన్ హీ కమ్స్ దెర్ విల్ బి రిజరక్షన్. మరి అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు వస్తాడో అక్కడ పునరుద్ధానము జరుగుతుంది అనేది అక్కడ మనం చూసినాం. సో అది మనం చాలా మటుకు ఇదివరకే మనం ఎన్నో విధాలుగా మనం నేర్చుకున్నాం. సో అట్ ఈ సెకండ్ కమింగ్, మరి ఆయన రెండో రాకడలో నంబర్ 1 ఇట్ విల్ taken place the resurrection. మరి పునరుద్ధానం అనేది జరుగుతుంది. ద లార్డ్ విల్ బి సిట్టింగ్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ గ్లోరీ. ఆ మహిమ యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు. సో థ్రోన్ ఆఫ్ గ్లోరీ, మాథ్యూస్ గాస్పుల్ 25th chapter 31st verse, మరి 25th chapter 31st verse 25వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినాం. అక్కడ ఆయన మహిమ యొక్క సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సో దట్ ఈస్ అబౌట్ ది సెకండ్ కమింగ్. He will be judging the nations. మరి జనములను తీర్పు తీరుస్తాడు. సో ఆల్ ద నేషన్స్ విల్ బి జడ్జ్డ్ అపార్ట్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేది ఇస్ చోజన్ జనరేషన్, ఇస్ చోజన్ నేషన్. మరి ఇజ్రాయెల్ అనేది తాను ఏర్పాటు చేసుకున్న జనాంగము.
కాబట్టి ఇస్రాయేలు తప్ప అన్ని కూడా జనములను అందరినీ కూడా, అంటే అన్ని నేషన్స్ని దేవుడు జడ్జ్ చేస్తాడు. ద లార్డ్ విల్ గోయింగ్ టు జడ్జ్ ఆల్ ద నేషన్స్ వెన్ హీ సిట్స్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ గ్లోరీ. మా మహిమ యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు సో అక్కడ మరి యేసు ప్రభు తీర్పు చేస్తాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ద లార్డ్ విల్ సిట్ ఆన్ మెనీ థ్రోన్స్, అంటే మనం ఎన్నో సింహాసనాలు మనం అక్కడ చూస్తాం, ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సో అట్ ప్రజెంట్ అట్ దిస్ మూమెంట్, ఈ సమయంలో యేసు ప్రభు మరి తండ్రి కుడి పక్షాన కూర్చొని ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ సిట్టింగ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. మరి ప్రభు కుడి పక్కన కూర్చొని ఉన్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. వాట్ ఈస్ డూయింగ్? ఆయన ఆ సింహాసనం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ థ్రోన్ దట్ ఈస్? థ్రోన్ ఆఫ్ ఇంటర్సెషన్. మరి అక్కడ మన కొరకు విజ్ఞాపన చేసే సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కుడి పక్షాన కూర్చొని ఉన్నాడు అనేది మనం అక్కడ చూస్తున్నాం. అండ్ దెన్ ఎప్పుడైతే మరలా వస్తున్నాడో హి విల్ బి సిట్టింగ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ. ఆ మహిమ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అండ్ దెన్ ఫైనల్లీ హి విల్ బి సిట్టింగ్ ఆన్ ది వైట్ థ్రోన్. మరి చివరికి ఆయన ధవల సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అనేది మరి మనం చూస్తున్నాం. సో యేసు ప్రభు ఎప్పుడైతే వస్తుంటాడో ఆ సెకండ్ కమింగ్లో నెంబర్ 1 ఇట్ విల్ టేక్ రిజరక్షన్. It will take the resurrection, and then secondly, he will be sitting on the throne of glory, and there will be a Armageddon war. మరి అక్కడ మనం చూస్తున్నాం Armageddon war అనేది ఒక యుద్ధం జరుగుతుంది. దట్ ఈస్ జెహోషాఫాత్ వ్యాలీ. మరి యెహోషాఫాత్ వ్యాలీ అనేది అక్కడ మనం చూస్తున్నాం, యోవేల్ గ్రంథంలో మనం చూస్తాం అక్కడ యుద్ధం జరుగుతుంది. సో అది మనం గమనించినాం ఆల్రెడీ. తర్వాత వెన్ ఈ సిట్స్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ గ్లోరీ, దేర్ విల్ బి ఎ సపరేషన్. ఈ విల్ బి జడ్జింగ్ ద నేషన్స్ అండ్ విల్ బి సపరేటింగ్ ద నేషన్స్. మరి అక్కడ జనములను వేరు చేస్తాడనేది మనం చూస్తాం. షీప్ అండ్ గోడ్, మరి మేకలు తర్వాత గొర్రెలను వేరు చేయడం అనేది, సేవ్డ్ అండ్ అన్సేవ్డ్ అనేది అవన్నీ కూడా మనం దాంట్లో చూసినాం. సో దాంట్లో మనం వెళ్ళడం లేదు. అండ్ దెన్ డ్యూరింగ్ ఈ సెకండ్ కమింగ్ వన్ మోర్ థింగ్ విల్ హ్యాపెన్. మరి అక్కడ ఇంకోటి జరుగుతుంది ఏంటంటే బైండింగ్ ఆఫ్ సేటన్ ఫర్ 1000 years. మరి ఆ సాతానుని మరి అంతులేని గోతిలో 1000 సంవత్సరములు బంధించడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం చూసే పాయింట్ ఏంటంటే రిజరక్షన్. బట్ ద రెస్ట్ ఆఫ్ ద డెడ్ లివ్డ్ నాట్ అగైన్ అంటిల్ ద 1000 years వేర్ ఫినిష్డ్. సో ఇక్కడ మనం గమనిస్తే రెస్ట్ ఆఫ్ ది డెడ్, రెస్ట్ ఆఫ్ ది డెడ్ చదవండి తెలుగులో. అయితే మిగిలిన మృతులు ఆ 1000 సంవత్సరములు ముగిసిపో వరకు మరలా బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. సో ఇక్కడ మనం చూస్తున్నాం రెస్ట్ ఆఫ్ ద డెడ్, మిగిలిపోయిన మృతులు. హూ ఆర్ దిస్ రెస్ట్ ఆఫ్ ద డెడ్? మిగిలిపోయిన మృతులు ఎవరు అనేది మనం దాంట్లో చూద్దాం. కానీ వీఆర్ లుకింగ్ ఎట్ ద డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్. పునరుద్ధానం యొక్క సిద్ధాంతం ఏంటి? వాట్ ఈస్ రిజరక్షన్? పునరుద్ధానం అంటే ఏంటి అంటే చనిపోయిన తర్వాత లేవడం అనమాట. సో అది మనం చూస్తున్నాం అక్కడ ఏ విధంగా బైబిల్ మనకు దాని గురించి చెప్తుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. సో బైబిల్ టీచర్స్ 2 resurrections. మరి ఈ యొక్క పునరుద్ధానము రిజరక్షన్ అనేది ఇట్ టీచర్స్ 2 resurrections. Number 1, first resurrection and second resurrection. మొదటి పునరుద్ధానము, రెండో పునరుద్ధానము. సో బైబిల్ టీచర్స్ 2 resurrections, first resurrection and second resurrection. And also it teaches first resurrection is about all saints. All saints. మరి మొదటి పునరుద్ధానంలో అందరూ పరిశుద్ధులు ఉంటారు. And in second resurrection all the lost or unsaved. Two resurrections. Bible teaches 2 resurrections. The Old Testament saints, they don't have the proper sequence of resurrections. అంటే పాత నిబంధనల నుండి విశ్వాసులకు మరి ఒక సీక్వెన్స్, ఆర్డర్ అనేది వారికి తెలియలేదు. అందుకే నూతన నిబంధన ఏం చేస్తుందంటే, కృత నిబంధనలో యేసు ప్రభు దాని యొక్క సీక్వెన్స్ని తెలియజేసినాడు. హీ హాజ్ మెన్షన్ ద సీక్వెన్స్ ఆఫ్ రిజరక్షన్స్, ఫస్ట్ రిజరక్షన్ అండ్ సెకండ్ రిజరక్షన్. మొదటి పునరుద్ధానం, రెండో పునరుద్ధానం అనేది యేసు ప్రభు నేర్పించినాడు. అది మనం దాంట్లో మనం చూసాం. సో ఫస్ట్ రిజరక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇస్ number 1, first resurrection and second resurrection. And then first resurrection is all about the saints. It gives the life unto eternal life.
And second resurrection is all about the lost. It's unto damnation or hell or death. Eternal death. Eternal death. నిత్య నరకంలోనికి వెళ్ళడం అనమాట. సో బైబిల్ గివ్స్ 2 స్క్రిప్చర్ పోర్షన్స్. బైబిల్లో మనం 2 లేఖన భాగాలు మనం చూస్తాము. డానియల్, బుక్ ఆఫ్ డానియల్ 12th చాప్టర్, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. వి గో టు డానియల్స్ 12th చాప్టర్ 2nd verse. డానియల్ చాప్టర్ 12 verse 2. కనపడిన ప్రతి ఒక్కడు విడిపింపబడును. అప్పుడు భూమి యొక్క ధూళిలో నిద్రించుచున్న వారిలో అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్యజీవము కనుగొందురు. అవమానమునకు నిరంతరమైనది ధిక్కారమునకు మేలుకొందురు. Okay, and many of them that sleep in the dust of the earth shall awake. What is resurrection then? పునరుద్ధానం అంటే ఏంటి? Those who slept or those who are buried, అంటే ఎవరైతే భూస్థాపితం చేయడం జరిగిందో వారికి జరిగే పునరుద్ధానం అనమాట. సో ఇక్కడ మనం చూసినాం. సో రిజరక్షన్ ఫ్రమ్ ద డెడ్. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 2nd verseలో అండ్ మెనీ ఆఫ్ దెమ్ దట్ స్లీప్ ఇన్ ద డస్ట్. మెనీ, నోటీస్ దట్ వర్డ్ మెనీ. అనేకులు మరి నిద్రించినారంట భూమి యొక్క ఏముంది అక్కడ? అప్పుడు భూమి యొక్క ధూళిలో నిద్రించుచున్న వారిలో అనేకులు నిద్రించుచున్న వారిలో అనేకులు. అండ్ మెనీ ఆఫ్ దెమ్ దట్ స్లీప్ ఇన్ ద డస్ట్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క ధూళిలో నిద్రించుచున్న వారందరూ అనేకులు షల్ అవేక్. వారు మేలుకొనెదరు. లైఫ్, జీవం అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ జీవం అనేది ఎలా వస్తుంది? సో ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి మరణించినప్పుడు సో ఈ వ్యక్తి లోపల 3 ఉన్నాయి: బాడీ, సోల్ అండ్ స్పిరిట్. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఈ వ్యక్తి మరణించినప్పుడు హిస్ బాడీ ఇస్ బరీడ్, హిస్ సోల్ అండ్ స్పిరిట్ విల్ బి గోయింగ్ టు heaven అండ్ ఆర్ హెల్. ఒక వ్యక్తి యొక్క ప్రాణము లేకుంటే ఆత్మ, మరి దీంట్లో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సోల్ అండ్ స్పిరిట్ ఇంటర్చేంజబుల్ వర్డ్స్ అన్నమాట. కొన్నిసార్లు ఆత్మను ప్రాణం ఆత్మకు పోల్చి మాట్లాడుతున్నారు, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, సో బాడీ, దేహం అనేది భూమిలో భూస్థాపితం చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తన ప్రాణము లేక తన ఆత్మ మరి యేసు ప్రభుని నమ్మి ఉంటే పరలోకానికి వెళ్తుంది, లేకుంటే నరకముకు వెళ్తాడు తన ఆత్మలో. కానీ ఈ భూమిలో పాతి పెట్టబడిన ఈ దేహము యొక్క పునరుద్ధానము, రిజరక్షన్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది రిజరక్షన్ అంటే, అట్ ద టైమ్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధానం యొక్క సమయంలో ఆల్ దిస్ 3 విల్ బి యునైటెడ్ అగైన్. డెత్ అనేది, వాట్ ఈస్ డెత్? డెత్ is separation of soul, body and soul, or body and spirit. ప్రాణము లేకుంటే దేహము తర్వాత మన ప్రాణము యొక్క వేరుపరచబడడం అన్నమాట. మరణం అనేది, అరే ఈయన ప్రాణం పోయింది అంటాము, చనిపోయినాడు అంటాము. సో డెత్ అనేది, మరణం అనేది ఏంటంటే ఆ దేహములో నుంచి తన ప్రాణం వెళ్ళిపోయింది, లేకుంటే తన ఆత్మ వెళ్ళిపోయింది అనమాట. అతను మరణించినాడు. సో ఎప్పుడైతే మరణించినాడో ఆ సపరేషన్ అనేది జరిగిపోయింది, ఇది వేరుపరచబడింది. కానీ దేహము భూమిలో పాతి పెట్టబడింది. పునరుద్ధానం జరిగినప్పుడు ఆల్ దిస్ 3 విల్ బి యునైటెడ్ అగైన్. ఇవి 3 కూడా ఏకమవుతాయి, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. అందుకే యేసు ప్రభు చెప్పినాడు, మీ ప్రాణమును తీసేవాని గురించి భయపడొద్దు అంటాడు, మిమ్మల్ని ఒకరు చంపేవాని గురించి భయపడొద్దు అంటాడు, మీ దేవునికి భయపడడు. ఎందుకంటే మీ ప్రాణ, ఆత్మ, దేహములతో నరకంలో పడవేసే దేవునికి భయపడడు అంటాడు. ఎందుకంటే మనిషి మనల్ని బయట హత్య చేయగలుగుతాడు, అంటే ఈ శరీరంను చంపగలుగుతాడు. ఈ కెనాట్ కిల్ ది సోల్, మన ఆత్మను చంపలేడు. కానీ దేవుడు మన ఆత్మ, ప్రాణ, దేహములను 3 నరకంలో పడవేసే దేవుడు అనమాట. సో అందుకే మన దేవునికి భయపడాలని మనం ఇక్కడ చూస్తున్నాం. సో రిజరక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత జరిగే పునరుద్ధానము. ఈ పునరుద్ధానంలో బాడీ, సోల్ అండ్ స్పిరిట్ విల్ బి యునైటెడ్.
మరి మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఈ శరీరము మరి మట్టిలో కలిసిపోయింది కదా, మన శరీరం మట్టిలో కలిసిపోయింది, మళ్ళీ శరీరం ఎలా వస్తుంది? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అది పునరుద్ధానం యొక్క శక్తి. ఈ శరీరము మట్టిలో కలిసిపోయి దుమ్ముకు దుమ్ము అంటాము కదా, ధూళికి ధూళి అయిపోయిందాం, డస్ట్ అనేది, అందుకే డస్ట్ ఆఫ్ ది ఎర్త్. ఈ మట్టిలో కలిసిపోయిన ఈ శరీరము ఒక ఆకారం లేని శరీరము ఎలా వస్తుంది మళ్ళా అంటే దేవుడు దాన్ని మరలా చేస్తాడనమాట. అంటే దేవుడు శక్తిమంతుడు. ఈ శరీరం ఏదైతే దేవుడు మనకి ఇచ్చినాడో, ఒక రూపము, ఒక ఆకారం, ఒక శరీరం అనేది దేవుడు ఏదైతే ఇచ్చినాడో, ఆ శరీరం దేవునికి ఎంతో ప్రియమైనది. గాడ్ లవ్స్ అవర్ బాడీ. అందుకే మీ దేహమే దేవునికి ఆలయము. సో దేవుడు మన దేహమును చాలా ఎంతో ఉన్నతంగా దేవుడు చేసినాడు. అందుకే మన దేహం చాలా ఇంపార్టెంట్. అవర్ బాడీ సో ఇంపార్టెంట్. డోంట్ స్పాయిల్ యువర్ బాడీ. నీ దేహమును పాడు చేయకము. సో నీ దేహము దేవునికి ఎంతో ఇష్టమైంది అనేది మనం ఇక్కడ చూసాం. సో బాడీ, సోల్ అండ్ స్పిరిట్ విల్ బి యునైటెడ్ అండ్ ఇట్ విల్ బి రిజరెక్టెడ్. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ డానియల్ గివ్స్ ది డిస్క్రిప్షన్ అబౌట్ ది రిజరెక్షన్, మరి పునరుద్ధానం గురించి ఇక్కడ మనం చూసినాం. సో సమ్ టు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అండ్ సమ్ టు షేమ్ అండ్ ఎవర్ లాస్టింగ్ కాంటెంప్ట్. ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ కొంతమంది నిత్య జీవం కొరకు, కొంతమంది నిత్యము ఏముంది అక్కడ ఎన్నో వచ్చిన 2వ వచనం, దానియేలు 12:2. అక్కడ ఉన్నాం మనం, ఎక్కడ లేము. ఓకే, అప్పుడు భూమి యొక్క ధూళిలో నిద్రించుచున్న వారిలో అనేకులు మేలుకొందరు. కొందరు నిత్య జీవమునకును, కొందరు అవమానమునకును, నిరంతరమైన ధిక్కారమునకును మేలుకొందరు. నిరంతరమైన ధిక్కారమునకు మేలుకొనదారు, అవమానం కొరకు అంటారు. షేమ్ అండ్ ఎవర్ లాస్టింగ్ కాంటెంప్ట్. సో ఇక్కడ మనం చూసినాం, వెన్ యూ రీడ్ దిస్ ఓన్లీ వన్ ప్యాసేజ్, ఈ ఒక లేఖన భాగం మనం ఒక్కటే చదివితే ఏమర్థమవుతుందంటే జనరల్ రిజరక్షన్. అంటే జనరల్ అంటే ఒకటే పునరుద్ధానము అనేది అర్థమవుతుంది, జనరల్ రిజరక్షన్. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే సమ్ టు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అండ్ సమ్ టు షేమ్ అండ్ ఎవర్ లాస్టింగ్ కంటెంప్ట్. ఒకటే జరుగుతుంది మనకు అక్కడ, ఒకటేలాగా కనబడుతుంది. కానీ బైబిల్లో మనకు ఇంకొక లేఖన భాగం, దాని ప్రక్కన మరి లేఖన భాగంతో లేఖన భాగం మనం పోల్చి చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు కంపేర్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్ అండ్ దెన్ గెట్ ది రైట్ మీనింగ్. మరి సరైన భావం మనం తెలుసుకోవడానికి వి గో టు జాన్స్ గాస్పుల్ 5th చాప్టర్, యోహాను సువార్త 5వ అధ్యాయంకి వెళ్దాం. వి గో టు జాన్స్ గాస్పుల్ 5th చాప్టర్, జాన్స్ గాస్పుల్ 5th చాప్టర్ 28 and 29, 28-29 చదుదాం. జాన్స్ గాస్పుల్ 5th చాప్టర్ 28 and 29. దీనిని బట్టి ఆశ్చర్యపడకుడి, ఏలయనగా దేని ఎందైతే సమాధులలో ఉన్న వారందరూ ఆయన స్వరమును విని, మరియు బయటకు వచ్చు సమయము వచ్చుచున్నది, మంచి చేసిన వారు జీతం యొక్క పునరుత్థానమునకును, మరియు కీడు చేసిన వారు దండన యొక్క పునరుత్థానమునకు లేచెదరు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ వాట్ జీసస్ సేస్, మాథ్యూస్ గాస్పుల్ జాన్స్ గాస్పుల్ 5th చాప్టర్ 28, మార్వెల్ నాట్ అట్ దిస్, దీని గురించి మీరు ఆశ్చర్యపోవద్దు, ఫర్ ద అవర్ ఇస్ కమ్, మరి సమయం వచ్చేసింది, ఇన్ ద విచ్ ఆల్ దట్ ఆర్ ఇన్ గ్రేవ్స్ షల్ హియర్ హిస్ వాయిస్. సమాధిలో ఉండే వారందరూ కూడా ఆయన స్వరమును వినెదరు. హౌ ద రిజరక్షన్ విల్ హ్యాపెన్, మరి పునరుద్ధానం ఎలా జరుగుతుంది? యేసు ప్రభు ఒకటి ఆల్రెడీ మనుషులకు వారికి చూపించినాడు అనమాట. ఆయన భూమి మీద ఉండే పరిచర్యలో పునరుద్ధానం యొక్క రుజువు ఆయన చూపిస్తున్నాడు. హి హాస్ గివెన్ ద ప్రూఫ్ ఆఫ్ రిజరక్షన్ వెన్ హి వాజ్ ఆన్ ది ఎర్త్ బై రైజింగ్ లాజరస్. మరి లాజర్ను లేపడంలో ఆ పునరుద్ధానం ఉందని ఒక ప్రూఫ్ ఇచ్చినాడు అనమాట. యేసు ప్రభు ఏమని పిలిచినాడు? ఆయన పేరుతో పిలిచినాడు, లాజర్ అని అంటాడు కదా, బయటికి రమ్మంటాడు. సో ఇక్కడ లాజర్ను లేపినాడు అనమాట. సో లాజర్ని దేవుడు పేరుతో పిలిచినాడు. ఆయన స్వరం యొక్క శక్తి, ద వాయిస్ ఆఫ్ హిస్ పవర్, మరి ఆయన స్వరంలో ఉండే శక్తి అనమాట. సో ఆ స్వరంతో మరి లేస్తారంట. తర్వాత ఇక్కడ మనము యేసు ప్రభు చెప్పిన మాటలు 29th verse, అండ్ షల్ కమ్ ఫోర్త్ దే దట్ హ్యావ్ డన్ గుడ్ అంటు ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్, అంటు ద రిజరక్షన్ ఆఫ్ లైఫ్.
పునరుద్ధానం యొక్క జీవమునకు లేపుతారు. ఎవరైతే మేలు చేసినారో, వాట్ ఈస్ గుడ్, ఏది మేలు చేసేది, నాట్ యువర్ గుడ్ వర్క్స్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సాల్వేషన్. మంచి అనేది అంతా కూడా నీ మంచి క్రియలు కాదు, నీ రక్షణ. దెర్ ఈస్ నథింగ్ గుడ్ ఇన్ అస్, దెర్ ఈస్ నథింగ్ రైచియస్నెస్ ఇన్ అస్, ఓన్లీ వన్ థింగ్, జీసస్ ఈజ్ గుడ్, అవర్ గాడ్ ఈజ్ గుడ్. మన దేవుడు ఒక్కడే మంచివాడు. కాబట్టి రక్షణ అనేది మనం అక్కడ చూస్తున్నాం. సో అండ్ షల్ కమ్ ఫోర్ దే that have done good unto the resurrection of life, and they that have done evil, unsaved people, unto the resurrection of damnation. So two resurrections, one resurrection unto life and one resurrection unto damnation. అంటే నిత్య నరకం కొరకు, ఒకటి జీవము కొరకు మరి జరిగే పునరుద్ధానం గురించి మనం యేసు ప్రభువు చెప్పినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. సో which is the first resurrection and which is the second resurrection? Bible says first resurrection అనేది ఒక మాట చెప్పింది. ఇది మొదటి పునరుద్ధానం అనేది చెప్పడం జరిగింది కదా. యోహాను ప్రత్యక్షత గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం అక్కడ చూసినాం. సో బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 5th verse. అయితే మిగిలిన మృతులు ఆ 1000 సంవత్సరములు ముగిసిపో వరకు మరలా బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రిజరక్షన్. సో మన టేబుల్లో ఫస్ట్ రిజరక్షన్. వాట్ ఈస్ ద ఫస్ట్ రిజరక్షన్? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద లైఫ్, ఇటర్నల్ లైఫ్ అండ్ ఆల్ ది సెయింట్స్. మరి ఈ పరిశుద్ధులందరూ కూడా నిత్య జీవమునకు వెళ్ళే పునరుద్ధానం గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పునరుద్ధానంలో జరిగే విషయాలను మనం ఇక్కడ ఇంకా గమనిస్తాం, కొద్దిగా వెళ్ళి చూసుకుందాము. ఇది మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానము. సో ఫస్ట్ రిజరక్షన్ అండ్ సెకండ్ రిజరక్షన్. బైబుల్ సేస్ దిస్ ఈస్ ద ఫస్ట్ రిజరక్షన్. ఇది మొదటి పునరుద్ధానం అని మరి ఇక్కడ ప్రత్యక్షత గ్రంథంలో చెప్పడం మనం చూస్తున్నాం. హౌ టు అండర్స్టాండ్ ఫస్ట్ రిజరక్షన్ అండ్ సెకండ్ రిజరక్షన్? మొదటి పునరుద్ధానం, రెండవ పునరుద్ధానం అర్థం చేసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ రిజరక్షన్ హ్యాస్ 3 stages. ఇట్ హాజ్ 3 stages. ఫస్ట్ రిజరక్షన్కి 3 ఏమంటాము భాగాలు మనం అక్కడ చూడగలుగుతాం. అంటే 3 కలిపితే మొదటి పునరుద్ధానము అవుతుంది. All the first 3 stages, when you unite it, it is the first resurrection. And second resurrection is all about the lost. రెండో పునరుద్ధానం అంతా కూడా నశించి, అంటే నా రక్షణ లేని వారు అనేది మనం తేటగా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ రిజరక్షన్లో మరి 3 stages ఉన్నాయి, 3 stages కంపైల్డ్, అన్నీ కూడా కలిపితే దట్ ఈస్ ఫస్ట్ రిజరక్షన్. సో అది మనం అర్థం కావాలంటే మనం ఇంకా కొద్దిగా ఇంకొక పాయింట్ మనం ఇక్కడ గమనించుదాము. ఇది మనకు అర్థమైపోయింది కాబట్టి. సో రిజరక్షన్స్లో హార్వెస్ట్ అంటే ఇది ఒక జ్యూయిష్ ఫీస్ట్లలో మనం అక్కడంటే వాళ్ళకు ఇచ్చిన దాంట్లో ఏమంటాం, హార్వెస్ట్ అంటే కోతాకాలం, అదే కోతాకాలం యొక్క సమయం అన్నమాట హార్వెస్ట్ అనేది. మనకు కోతాకాలం అనేది లేకుంటే హార్వెస్ట్ అనేది వచ్చి రావడంలో దాంట్లో 3 stages ఉంటాయి. హార్వెస్ట్కి 3 ఉంటాయి. ఎవరికైనా తెలుసా? హార్వెస్ట్లో ఏముంటుంది? హార్వెస్ట్ అంటే ఒక వ్యక్తి ఒక పంట నాటినాడు కదా, వాళ్ళకు కూడా హార్వెస్టింగ్లో జూబిలీ ఇయర్ కూడా ఉంటుంది కదా. 6 years వాళ్ళు పంట పండించాలి, 7th year పంట పండించొద్దు, రెస్ట్ అనేది ఇవ్వాలి. దేనికి? ఆ భూమికి రెస్ట్ ఇవ్వాలి. సో ఏదైతే 7th year ఉందో, తర్వాత జూబిలీ ఇయర్ 58th yearకి వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళు రెస్ట్ ఇవ్వాలి. సో వాళ్ళకు అన్నీ కూడా దేవుడు వాళ్ళకు ఒక ఆర్డర్ పెట్టినాడు. అది డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ మనం చూస్తాం, హార్వెస్టింగ్ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం నేర్పించినాడంటే, ఈ కోతకాలం వచ్చినప్పుడు ఏం నేర్పించినాడంటే, మొదట ది ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలము. సో మీరు ప్రథమ ఫలము తెలుసుకోవాలి అంటే పోయి ఈ కోతాకాలం అంటే హార్వెస్టింగ్ ఎలా చేస్తారు ఇశ్రాయేలీలు, లేవీల కాండంలో మరి తర్వాత ఏ విధంగా వారికి నేర్పించినాడు అనేది మనం వెళ్ళి చదివితే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్రూట్, దాంట్లో వచ్చిన ప్రథమ ఫలము, ఆ పంటలో వచ్చిన మొదటి ఫలం అన్నమాట. ప్రథమ ఫలం ఒకటి తీస్తారు, ప్రథమ ఫలం తీస్తారు. తర్వాత ఇంకోటి సెకండ్ పాయింట్ ఏమవుతుందంటే ది గ్యాదరింగ్.
గ్యాదరింగ్ వస్తుంది, అంటే పంట అంతా కూడా సమకూరుస్తారు. మొదట ఫస్ట్ ప్రథమ ఫలం తీస్తారు, తర్వాత పంట అంతా కూడా సమకూరుస్తారు. సమకూర్చిన తర్వాత ఇంకొక స్టేజ్ ఉంది వాళ్ళకి, హార్వెస్టింగ్. అప్పుడు హార్వెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. హార్వెస్ట్ అంటే కోతకాలము అనేది అప్పుడు కంప్లీట్ అవుతుంది అనమాట. వాళ్ళు పంట అంతా కూడా తీసుకున్నప్పుడు ఈ థర్డ్ పాయింట్ చేసినప్పుడు వాళ్ళకు మరి కంప్లీట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ది గ్లీనింగ్స్ అంటారు. అంటే గ్లీనింగ్స్ అంటారు. అంటే ఏమంటాం గ్లీనింగ్ అంటే ఏరుకోవడం, పెరకలు ఏరుకోవడం అన్నమాట. ఒక మంచి ఈ హార్వెస్ట్ గురించి నేర్చుకోవాలంటే ఒక మంచి బుక్ చదవచ్చు మనం. ఏంటి? రూతు గ్రంథం కదా. రూతు గ్రంథంలో మనం చూస్తామే, రూతు ఏమి ఏరుకుంది? ఇది పరికలు ఏరుకుంది అనమాట. అంటే గ్లీనింగ్స్ అనమాట. మిగిలిపోయిన ఇప్పుడు వాళ్ళు పంట కోస్తున్నప్పుడు కొన్ని పడిపోతుంటాయి, అంటే కొన్ని విడిచిపెట్టబడతాయి, అవి పోయి ఆమె ఏరుకుందనమాట. సో హార్వెస్టింగ్ కూడా ఉందన్నమాట. దేవుడు కోతాకాలం యొక్క పండుగ అనమాట. కోతాకాలం చేస్తున్నాడు అనమాట. దేవుడు మనుషులను గ్యాదర్ చేస్తున్నాడు. ఇది రిజరక్షన్ అనేది హార్వెస్ట్కి మనము పోల్చి చూసుకోవచ్చు బైబిల్లో. సో 3 స్టేజెస్. ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలము. హూ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్? జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్. యేసు ప్రభు మరి ప్రథమ ఫలము. దేనికి ప్రథమ ఫలము? జీసస్ క్రైస్ట్ ఫస్ట్ ఫ్రూట్, ప్రథమ ఫలం అయిన అంట. దేనికి? పునరుద్ధానం. నాకు ఎక్కడుంది? 1 కొరింథీ 15వ అధ్యాయంలో చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం. 1 Corinthians 15 chapter verse 20. 1 Corinthians 15 chapter verse 20. కానీ ఇప్పుడు క్రీస్తు మృతులలో నుండి లేచి నిద్రించు వారికి ప్రథమ ఫలమాయను. చాలు. బట్ నౌ ఇస్ క్రైస్ట్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. ఇంకొక నోట్ పాయింట్ అక్కడ మనం ఏం చేసుకోవాలంటే, దిస్ బైబిల్ స్టడీ ఫ్రమ్ ద డెడ్. ఏముంది అక్కడ? తర్వాత మళ్ళీ కానీ ఇప్పుడు క్రీస్తు మృతులలో నుండి లేచి మృతులలో నుండి లేచినాడు. బట్ నౌ ఇస్ క్రైస్ట్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. మృతులలో నుండి లేచినాడు అంటే మృతులు అనే మాట, డెడ్ అనే మాట, ఫ్రమ్ డెడ్ అనేది అది మంచి బ్యూటిఫుల్ టాపిక్. అది మనం నేర్చుకోవాల్సింది, బైబిల్ స్టడీ చేయాల్సింది. ఫ్రమ్ ద డెడ్, నాట్ ఫ్రమ్ ద డెత్, ఫ్రమ్ ద డెడ్. మృతము నుండి అంటే చనిపోయిన దాని నుంచి లేవడం, మృతులలో నుండి. అంటే యేసు ప్రభు తన ప్రాణంను అర్పించినాడు. అంటే అందరిలాగానే మరి ఆయన తన ప్రాణంను అర్పించి మరణించినాడు. కానీ మృతులలో నుండి ప్రథమ ఫలమైన అనమాట. ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఫ్రమ్ ద డెడ్. ఆ మృతులన్నిట్లలో యేసు ప్రభు ప్రథమ ఫలమైన లేచినాడు అనమాట. అది ఫస్ట్ ఫ్రూట్ అనమాట. ఇంకొక మాట ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ ఫ్రూట్ ఎప్పుడైతే యేసు ప్రభు లేచినాడో కదా, 1 Corinthians 15:20లో మనం చూసినాం. 15:20 ఎప్పుడైతే యేసు ప్రభు లేచినాడో ఆ మృతులలో నుండి, గమనించండి, మృతులలో నుండి, ఫ్రమ్ ద డెడ్ ఈజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్, మృతులలో నుండి అలా లేచినాడు అనే మాట మనం చూసినాం. సో అక్కడ అది వరకు యేసు ప్రభు మరణించి లేచినంత వరకు ఎవరు కూడా మృతులలో నుండి లేవలేదు. ఎవరు కూడా చనిపోయిన వారు లేవలేదు. ఆయననే ప్రథమ ఫలం అనమాట. ఆయన లేవడంతో ఆయన ప్రథమ ఫలం అయిపోయినాడు. ఆయన లేవడంతో ఇంకేం జరిగిందంటే మనకు తెలుసు, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 52 and 53, మాథ్యూస్ గాస్పెల్ 27 chapter 52 and 53. త్వరగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 52, 53. మరియు సమాధులు తెరవబడెను, మరియు నిద్రించియుండిన అనేకమైన పరిశుద్ధులు దేహములు లేచి ఆయన పునరుత్థానము తరువాత సమాధులలో నుండి బయటికి వచ్చి ఆ పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళి అనేకులు అగుపడిరి. And the graves were opened, and many bodies of the saints which slept arose from the dead. సో ఇక్కడ మనం చూసినాం, ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే లేచినాడో ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్, ఆయన ప్రథమ ఫలము. ఆయన లేచిన తర్వాత
సమాధులు తెరవబడినాయి. ఆ సమాధులు తెరవబడి అనేకులు పరిశుద్ధులు దాంట్లో నుంచి మరి లేచినారంట. మెనీ సెయింట్స్. ఓకే, ఇక్కడ మనం చూసినాం ఇక్కడ అండ్ మెనీ బాడీస్ ఆఫ్ ద సెయింట్స్. నోటీస్ దట్ వర్డ్, బాడీస్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధుల యొక్క అనేకమైన పరిశుద్ధుల దేహములు లేచినాయి. అంటే ఆల్ దీస్ బాడీస్ వేర్ బరీడ్ ఇన్ ద డస్ట్ ఆఫ్ ది ఎర్త్. మరి ఈ యొక్క భూమి యొక్క ధూళిలో దేహములన్నీ కూడా పాతిపెట్టబడడం జరిగినాయి. ఎప్పుడైతే యేసుప్రభు లేచినాడో ఆయన ప్రథమ ఫలమైనాడు. ఆయనతో పాటు అనేకమైన పరిశుద్ధులు వారి దేహములు లేపబడినాయి. దట్ ఈస్ రిజరక్షన్. అందుకే మనం ఎవరైనా చనిపోయినప్పుడు బాధపడకూడదు, దుఃఖించకూడదు. ఎందుకంటే మనం ఒక దినము లేస్తాము. ఈ దేహము సమాధి చేయబడిన తర్వాత ఈ దేహమును దేవుడు లేపుతాడు. అదే పునరుద్ధానము. ఆ పునరుద్ధానం యొక్క శక్తిని మనము చూసుకోగలుగుతాం. సో దేవుడు మనకు సాయం చేయాలి. ఇంకా మనం అక్కడ అనేకుల యొక్క దేహములు లేపబడినాయి అంటాం. అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్స్ ఆఫ్టర్ హిస్ రిజరక్షన్. ఆయన పునరుద్ధానం తర్వాత వాళ్ళు సమాధులలో నుంచి బయటికి వచ్చినారంట. వచ్చి అండ్ వెంట్ ఇన్ టు ద హోలీ సిటీ అండ్ అపియర్ టు అంటూ మెనీ, అనేకులకు కనబడినారంట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రూట్. అండ్ దెన్ సెకండ్లీ, ఈ హార్వెస్టింగ్లో ఫస్ట్ రిజరక్షన్ ఏంటి? వాట్ ఈస్ ఫస్ట్ రిజరక్షన్? ఇది ఫస్ట్ రిజరక్షన్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ దట్ ఫస్ట్ రిజరక్షన్. మొదటి పునరుద్ధానంలో ప్రథమ ఫలము యేసు ప్రభు. నెక్స్ట్ ఏం కావాలి మనకు? ఫస్ట్ ఫ్రూట్ తర్వాత గ్యాదరింగ్, సమకూర్చుకోవడం కావాలి. ఆ సమకూర్చుకోవడం ఎక్కడ జరుగుతుందంటే గ్యాదరింగ్ అనేది అదే 1 Corinthians 15 చాప్టర్లో 23rd verse. 1 Corinthians 15 చాప్టర్ 23rd verse. 1 కొరింథీ 15వ అధ్యాయము 23వ వచనము. కానీ ప్రతి ఒక్కనికి తన వంతు చొప్పున జరుగును. క్రీస్తు ప్రథమ ఫలములుగాను, అటు తర్వాత ఆయన రాకడ యందు క్రీస్తుకు చెందిన వారు కూడా లేతురు. ఈ యొక్క లెసన్లో ఒక్క దినం నేను ఇవన్నీ చెప్పలేను, కానీ చాలా గంభీరమైన విషయాలు ఇక్కడ పౌలు రాసిన దాంట్లో చాలా లోతైన మాటలు ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ ఏమంటాడంటే ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్. సో సెకండ్ గ్యాదరింగ్ మనం చూస్తున్నాం, సమకూర్చుకోవడం మనం చూస్తున్నాం హార్వెస్టింగ్లో. 23rd verse. బట్ ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఆర్డర్. Christ the first fruits. After the first fruit, Christ the first fruit. యేసు ప్రభు ప్రథమ ఫలము. ఆయన లేచినాడు, అయిపోయింది. తర్వాత 23వ వచనంలో బట్ ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఆర్డర్. దేర్ ఈస్ ఆర్డర్. ఇక్కడ ఒక మాట ఉంది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ఆర్డర్. ఏంటి ఆర్డర్? దిస్ ఇస్ మిలిటరీ టర్మ్ అనమాట. పౌలు ఏదైతే మాట్లాడినాడో ఈ మిలిటరీ టర్మ్ వాడినాడు అనమాట. ఇక్కడ మిలిటరీ టర్మ్ ఎట్లా వాడతారు? ఒక పెరేడ్ కదా, మనం పెరేడ్ జరుగుతుంది 26 జనవరికి 15th ఆగస్ట్కి ఒక పెరేడ్ జరుగుతుంది. పెరేడ్ జరిగినప్పుడు ఆర్డర్, ఫస్ట్ ఎవరు వస్తారు? వాళ్ళ క్యాప్టెన్ వస్తారు. తర్వాత సైనికులు పెరేడ్ చేస్తుంటారు అనమాట. ఈ పెరేడ్ అనే ఒక ఆర్డర్ ఏదైతే పౌలు మిలిటరీ టర్మ్ వాడినాడు అనమాట. ఒక ర్యాంకింగ్ అనమాట. ఒక ర్యాంకింగ్ అంటే ఏమంటాం? ర్యాంకింగ్ అంటే స్థాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా. ఈ రిజరక్షన్లో ఫస్ట్ ప్రథమం ఎవరు? యేసు ప్రభు. సెకండ్ ర్యాంకింగ్లో సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే గ్యాదరింగ్. సో సెకండ్ పాయింట్ అనమాట. సో తర్వాత ఇక్కడ చూసినాం, ఇక్కడ ఇంకొక మాట ఉంది అక్కడనే 23rd verseలో బట్ ఎవ్రీ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఆర్డర్. ఆయన ప్రతి మనుషుడు తన వంతు చొప్పున. ఆర్డర్ అనేది ఒక క్రమం ఉంది, ఆర్డర్ అని. క్రైస్ట్ ద ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలంలో యేసు ప్రభు. ఆఫ్టర్ దే, మళ్ళీ ఇక్కడ చూసినాం, దాని తర్వాత ఆఫ్టర్ దే దట్ ఆర్ క్రైస్ట్ అట్ ఈస్ కమింగ్. ఏముంది అక్కడ? ఆయన రాకడ యందు క్రీస్తుకు చెందిన వారు కూడా లేచుదురు. మళ్ళీ ఒకసారి చదువు. కానీ ప్రతి ఒక్కనికి తన వంతు చొప్పున జరుగును. క్రీస్తు ప్రథమ ఫలముగాను, అటు తర్వాత ఆయన రాకడలో ఏముంది? ఆయన రాకడ యందు క్రీస్తుకు చెందిన వారు కూడా. అటు తరువాత అంటే ఒక ఆర్డర్ ఉందన్నమాట. ఏంటి ఆర్డర్? ఫస్ట్ యేసు ప్రభు,
తర్వాత ప్రతి మనిషి, అటు తర్వాత యేసు ప్రభు యొక్క రాకడలో, ఇది గ్లీనింగ్స్ అనమాట, అంటే పెరికలు ఏరుకోవడం అనమాట. అటు తర్వాత వచ్చి యేసు ప్రభు రాకడలో. సో ఇది మనం ఇది త్వరగా చూసుకొని ముగించుకుందాము. ఇక్కడ మనం 1 Corinthians 15:23లో మనం ఇక్కడ చూస్తున్నాం. 15:23, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ర్యాప్చర్ సమయంలో రిజరక్షన్ అనేది కూడా జరిగింది. మృతులు క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు, తర్వాత సజీవంగా ఉన్న మనము రెప్పపాటున మార్చబడతాం కదా. పౌలు రాస్తుంటాడు అక్కడ, తెస్సలోనిక సంఘానికి రాస్తాడు, కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. సో ఇక్కడ మనము ఈ ర్యాప్చర్ అనేది రెప్పపాటున జరగడం అనమాట. సెకండ్ ఆర్డర్లో ఫస్ట్ యేసు ప్రభు, తర్వాత సెకండ్లో యేసు ప్రభుతో పాటు కొంతమంది పరిశుద్ధులు లేచినారు, తర్వాత సెకండ్లో ఈ సంఘం యొక్క ఎత్తబడడం, సంఘం యొక్క సమయంలో ఎత్తబడడం అనమాట. ర్యాప్చర్ అనేది జరుగుతుంది. సో ర్యాప్చర్ అనేది గ్యాదరింగ్ అనమాట, సమకూర్చుకోవడం అనమాట. సో ఎప్పుడైతేనా ఆ ర్యాప్చర్ అనేది జరిగే సమయంలో ఏం జరుగుతుంది, ఫస్ట్ స్టేజెస్ మనం అక్కడ చూసాం. ఫస్ట్ జరిగేది రెప్పపాటున, కను రెప్పపాటున మనం మార్చబడతాము. మృతున క్రీస్తునందు నిద్రించిన వారు లేపబడతారు, వాళ్ళు ఇవ్వడము, మనం మార్చబడడం సైమల్టేనియస్గా వెంటనే జరిగి, అంటే ఒకటే క్షణంలో, ఇన్ ఏ సెకండ్, ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ ఎన్ టింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ, ఒక కన్ను రెప్పపాటున మృతులు లేపబడతారు, సజీవంగా ఉన్న మనము మార్చబడతాము. అంటే ఈ శరీరము మహిమ శరీరంగా ఇమ్మీడియట్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మార్చబడతాం. కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్డ్ అనమాట, కంప్లీట్ మార్చబడతాం అనేది మనం ఇక్కడ చూసాం. సో అది ర్యాప్చర్, అది సెకండ్. సో దిస్ ఇస్ సెకండ్ రిజరక్షన్. ఎప్పుడు జరుగుతుంది, అట్ ద టైమ్ ఆఫ్ ర్యాప్చర్. పునరుద్ధానం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, రెండో పునరుద్ధానము ఎత్తబడే సమయం వచ్చినప్పుడు. ఓకే, అది సెకండ్ స్టేజ్ అనమాట. ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ ఫ్రూట్, సెకండ్ స్టేజ్ గ్యాదరింగ్, అండ్ థర్డ్ స్టేజ్ ఈజ్ అట్ ద గ్లీనింగ్స్. అది గ్లీనింగ్స్ ఎక్కడ మనము ఎక్కడ చూసినాం, ఇక్కడ రెవల్యూషన్ 25:5-6. సో ఇక్కడ మనం ఒక చిన్న లైన్ వేసుకుందాం, డ్రాయింగ్ వేసుకుందాము. సో మన టైం అయిపోయింది. ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ ఇక్కడ వేసుకుందాము. ఇక్కడ ఒక పునరుద్ధానం జరిగింది. యేసు ప్రభు మరణించిన తర్వాత ఇక్కడ ఒక పునరుద్ధానం జరిగింది. దిస్ ఫస్ట్ ఫ్రూట్ అనమాట. ఇక్కడ నంబర్ 1 జరిగింది. యేసు ప్రభు లేవడంతో ఆయన ప్రథమ ఫలమైనాడు. తర్వాత ఇక్కడ ర్యాప్చర్ ఇది గ్యాదరింగ్ అనమాట, సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది రెప్పపాటున. తర్వాత ఈ ర్యాప్చర్ జరిగిన తర్వాత మనకు 7 years ట్రిబులేషన్ ఉంది, 7 ఏళ్ల శ్రమకాలం. ఇది చర్చ్ ఏజ్, సంఘం యొక్క సమయము. దిస్ పీరియడ్ ఈస్ కాల్డ్ ది చర్చ్ ఏజ్. చర్చ్ ఏజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే సంఘం యొక్క సమయం స్టార్ట్ అయిందనేది మనం దీంట్లో చూడగలుగుతాము. అండ్ దెన్ 7 years ట్రిబులేషన్ పీరియడ్. సో 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఇక్కడ ఒక రిజరక్షన్ జరిగింది, ఇక్కడ ఒక రిజరక్షన్, ఇక్కడ ఒక రిజరక్షన్. తర్వాత ఇక్కడ మనకు ఇంకొక రిజరక్షన్ జరుగుతుంది. తర్వాత మిలీనియం, 1000 years మిలీనియం. ఇక్కడ గ్లీనింగ్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఒక రిజరక్షన్ జరిగింది, ఇక్కడ ఒక పునరుద్ధానం జరిగింది. ఫస్ట్ ఫ్రూట్స్, గ్యాదరింగ్ అండ్ గ్లీనింగ్స్. సో ఈ టర్మ్ ఏదైతే ఉందో మనకు ఇక్కడ నుండి ఇదంతా కలిపితే ఫస్ట్ రిజరక్షన్, మొదటి పునరుద్ధానం. ఇదంతా ప్రథమ ఫలము, మరి గ్యాదరింగ్ అనేది, తర్వాత గ్లీనింగ్ అనేది.
ఈ 3 రిజరక్షన్స్ జరిగినాయి ఇప్పటివరకు. అంటే ఫస్ట్ ఇక్కడ ఒకటి జరిగింది, ఇది ఫ్యూచర్ ఈవెంట్. నెక్స్ట్ జరిగేది రిజరక్షన్, తర్వాత వచ్చే రిజరక్షన్. సో ఈ రిజరక్షన్లో ఎవరుంటారు, ఈ రిజరక్షన్లో ఎవరుంటారు, ఈ రిజరక్షన్ అంటే ఇక్కడ రిజరక్షన్లో ఎవరున్నారు, ఈ రిజరక్షన్లో ఎవరుంటారు, ఈ రిజరక్షన్లో ఎవరుంటారు, అది ఇంకొక డిఫరెంట్ టాపిక్. ఈ పునరుద్ధానంలో ఎవరుంటారు, ఈ పునరుద్ధానంలో ఎవరుంటారు, ఈ పునరుద్ధానంలో ఎవరుంటారు, ఇదంతా కూడా ఫస్ట్ రిజరక్షన్. సో ఇప్పుడు మనకు ఈ మిలీనియం తర్వాత వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ ఉంది. ఇక్కడ ఒక పునరుద్ధానం జరుగుతుంది. ఎక్కడ అంటే క్రియేషన్ నుంచి, అంటే సృష్టి ఆరంభం నుండి ఈ లాస్ట్ వరకు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ టిల్ ద లాస్ట్ పర్సన్. ఐ బిలీవ్ ఫ్రమ్ కయీను నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాను ఆ పునరుద్ధానము. సో ఆల్ ద డెడ్ పీపుల్ అమాంగ్ ద డెడ్, మృతులలో నుండి యేసు ప్రభు లేచినాడు. అంటే ఈ మృతులలో నుంచి, ఈ మృతులు ఎవరైతే ఉన్నారో అంటే చనిపోయిన వారందరూ కూడా సృష్టి ఆరంభం నుండి లాస్ట్ వరకు దీన్ని సెకండ్ రిజరక్షన్ అంటారు. ఇది రెండవ పునరుద్ధానం అంటారు. ఫస్ట్ రిజరక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇటర్నల్ లైఫ్ అండ్ సెకండ్ రిజరక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇటర్నల్ డామినేషన్. మొదటి పునరుద్ధానము నిత్య జీవమునకు, రెండవ పునరుద్ధానము నిత్య నరకమునకు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? 2 రిజరక్షన్స్, 2 పునరుద్ధానంలో. మొదటి పునరుద్ధానం జీవమునకు, రెండవ పునరుద్ధానము నరకమునకు. సో సెకండ్ రిజరక్షన్లో ఎవరుంటారు? అన్సేవ్డ్ పీపుల్. ఫస్ట్ రిజరక్షన్లో ఎవరుంటారు? ఆల్ ద సేవ్డ్ పీపుల్. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక ర్యాప్చర్ అంటే ఇక్కడ ఒక రిజరక్షన్ జరిగింది. యేసు ప్రభు లేచినప్పుడు పునరుద్ధానం ఆయన ప్రథమ ఫలమైనాడు. కొంతమంది పరిశుద్ధులు లేచినారు. ఇక్కడ రిజరక్షన్ జరుగుతుంది. ర్యాప్చర్ అయినప్పుడు, ర్యాప్చర్ సమయంలో ఒక రిజరక్షన్ జరుగుతుంది. యేసు ప్రభు భూమి మీదకి అడుగుపెట్టే సమయంలో, ఒలీవ పర్వతంలో మీదకి వచ్చినప్పుడు, థ్రోన్ ఆఫ్ గ్లోరీ మీద కూర్చునే సమయంలో ఇక్కడ ఒక పునరుద్ధానం జరుగుతుంది. ఈ పునరుద్ధానంలో ఎవరుంటారు? ఈ పునరుద్ధానంలో ఎవరుంటారు? ఈ పునరుద్ధానంలో ఎవరున్నారు? అది మంచి సబ్జెక్ట్, అది నేర్చుకోవడానికే. కానీ ఇక్కడ జస్ట్ నేను క్లుప్తంగా చెప్తాను, ఫ్యూ వర్డ్స్లో, కొన్ని మాటలలో చెప్తాను. ఈ పునరుద్ధానంలో యేసు ప్రభు లేచినాడు. కొంతమంది పరిశుద్ధులు, మెనీ సెయింట్స్, బాడీస్ ఆఫ్ సెయింట్స్, కొంతమంది పరిశుద్ధులు లేచినారు. కానీ ఇక్కడ బైబిల్లో మనం ఒకవేళ క్లియర్గా చూస్తే, ఈ రిజరక్షన్ సమయంలో, ఈ రిజరక్షన్లో అంటే నేను పర్సనల్గా స్టడీ చేసిన దాంట్లో చూసిన దాంట్లో ఏంటంటే, ఈ థర్డ్ స్టేజ్లో జరిగే రిజరక్షన్లో ఆల్ ది ఓటీ సెయింట్స్, అంటే కంప్లీట్ ఇజ్రాయెల్ అనమాట, ఇస్రాయేలీయులందరూ కూడా ఈ పునరుద్ధానంలో ఉంటారనేది నేను నమ్ముతాను. ఎందుకంటే ఈ పునరుద్ధానం దగ్గర పాత నిబంధనలు ఉండే విశ్వాసులు అందరూ కూడా ఇక్కడ లేస్తారు. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలన ఎవరికి? వాళ్ళు అడిగినారు కదా యేసు ప్రభును, ప్రభు మరి రాజ్యం ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎప్పుడు వస్తుంది? అది ఎవరికి రాజ్యము? ఇశ్రాయేలీయుల కొరకే. కాబట్టి నేను అనుకుంటాను ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ పునరుద్ధానంలో వస్తారనేది. కానీ ఇక్కడ జరిగిన వారు ఎవరంటే కొంతమంది పరిశుద్ధులు, మరి దేవుడు కొంతమందిని లేపుకున్నాడు ఇక్కడ. కానీ ఇశ్రాయేలీయులందరూ కూడా కొంతమంది అక్కడ లేస్తారు. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ఇజ్రాయలైట్స్ విల్ బి రిజన్ అట్ దిస్ రిజరక్షన్. దట్ ఈస్ ది ఫస్ట్ రిజరక్షన్. ఇది మొదటి పునరుద్ధానం. కాబట్టి ప్రత్యక్షత గ్రంథం 20వ అధ్యాయంలో 5-6 వచనంలో మనం చదివిన దాంట్లో వాట్ ఈస్ ఫస్ట్ రిజరక్షన్? కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ రిజరక్షన్. మొదటి పునరుద్ధానం యొక్క సంపూర్తి ఎప్పుడు జరిగింది? 1, 2, 3 ఈ 3 ఏరియాస్లో జరిగే రిజరక్షన్ అంతా కూడా కలిపి ఫస్ట్ రిజరక్షన్. ఓకే, ఇదంతా కూడా ఫస్ట్ రిజరక్షన్. ఇంకో సెకండ్ రిజరక్షన్ ఉంది. ఎప్పుడు? ధవల సింహాసనం దగ్గర. ఇక్కడ ఇంకొక చిన్న గుగ్గులి క్వశ్చన్. ఏంటి గుగ్గులి అంటే, ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్లో కూడా ఇంకొక రిజరక్షన్ జరిగింది. ఇద్దరు ప్రవక్తలు చనిపోయిన తర్వాత వాళ్ళకి పునరుద్ధానం జరిగింది 3 days తర్వాత.
సో ఇక్కడ అది మనం జస్ట్ తలంచండి, మీరు ఇంటికి వెళ్ళి తలంచండి ఏంటి అన్నది. ఓకే, సో ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. ఇదంతా కంప్లీట్ ఒక సెట్ అనమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్, ఆల్ దిస్ కమ్స్ అండర్ ఫస్ట్ రిజరక్షన్. ఓకే, సెకండ్ రిజరక్షన్ అక్కడ మనము వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ దగ్గర జరిగే సెకండ్ రిజరక్షన్. సో అవి రెండు రిజరక్షన్స్. ఓకే, రిజరక్షన్ అనేది క్లియర్, దాంట్లో ఏమైనా సందేహం ఉంటే అడగండి. ఎనీ డౌట్స్ ఇన్ రిజరక్షన్, పునరుద్ధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దిస్ ఇస్ బ్యూటిఫుల్ డాక్ట్రిన్, ఇది మంచి సిద్ధాంతము నేర్చుకోవడానికి. ఓకే, ఇదంతా కలిపితే ఫస్ట్ రిజరక్షన్ కంప్లీట్ అయిందనమాట. సో హార్వెస్ట్ అనేది మంచి పోలిక దానికి, రిజరక్షన్ అనేది సమకూర్చుకోవడము. సో అందుకే యేసుప్రభు అంటాడు అక్కడ, అరే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, ప్రభు మరి అక్కడ నువ్వు గోధుమలు నాటినావు, అక్కడ గురుగులు కూడా వచ్చేసినాయి, ఎప్పుడు కోస్తాం అది? పంట కోసే సమయంలో దాన్ని వేరుపరుచుకుంటాం, అక్కడ వస్తుందన్నమాట అది. సో ఈ పంట కూర్చే గురుగులు ఎక్కడ వస్తాయి? ఇక్కడ వస్తాయి అన్నమాట గురుగులు. ఆల్ ద టేర్స్ ఎక్కడ వస్తాయి? ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఆల్ ది అన్సేవ్డ్ విల్ బి రిజరెక్టెడ్. కాబట్టి పునరుద్ధానం అనేది టు ది సేవ్డ్ అండ్ టు ది అన్సేవ్డ్. పునరుద్ధానం అనేది రక్షింపబడిన వారికి ఉంది, రక్షణ లేని వారికి ఉంది. డిఫరెన్స్ ఏంటంటే రక్షింపబడిన వారు నిత్య జీవంలోనికి వెళ్తారు పునరుద్ధానం తర్వాత, ప్రాణ ఆత్మ దేహముతో, విత్ బాడీ అండ్ సోల్ అండ్ స్పిరిట్. ఇఫ్ యు ఆర్ అన్సేవ్డ్, నీకు రక్షణ లేకుంటే, విత్ యువర్ బాడీ, సోల్ అండ్ స్పిరిట్ యు విల్ బీ గోయింగ్ ఇన్ టు ఇటర్నల్ హెల్ ఫర్ ఇటర్నిటీ. So that will be the second resurrection. So if you are not in first resurrection, you will be in second resurrection. నువ్వు మొదటి పునరుద్ధానంలో లేకుంటే రెండో పునరుద్ధానంలో ఉంటావు. ఆల్ ద పీపుల్ ఆర్ ఇన్ ఫస్ట్ రిజరక్షన్, వాట్ వేర్ దేర్ పొజిషన్? వారి పొజిషన్ ఏంటి? అక్కడ ఉంది మనకు. ఇది 5వ వచనంలో చదవం. 5వ వచనం చదువుకొని ముగించుకుందాం. మొదటి పునరుద్ధానంలో జరిగిన వారి యొక్క స్థాయి లేకుంటే వారి యొక్క పొజిషన్ ఏంటి? వాట్ ఈస్ దేర్ పొజిషన్? అయితే మిగిలిన మృతులు ఆ 1000 సంవత్సరములు ముగిసిపో వరకు మరలా బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. నెక్స్ట్ 6వ వచనం. ఆశీర్వదింపబడినవాడు మరియు పరిశుద్ధుడు మొదటి పునరుత్థానంలో పాలు పొందినవాడే. బ్లెస్డ్ అండ్ హోలీ ఈజ్ హీ దట్ హ్యాత్ పార్ట్ ఇన్ ఫస్ట్ రిజరక్షన్. మొదటి పునరుద్ధానంలో ఆశీర్వదింపబడిన వారు, పరిశుద్ధుడు అంట, దాంట్లో పాలి భాగస్తులైన వారు. అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఫస్ట్ రిజరక్షన్, యువర్ పొజిషన్ ఈజ్ హోలీ అండ్ యూ విల్ బి ఎ బ్లెస్డ్ పర్సన్. నువ్వు ఆశీర్వదింపబడినవాడు, పరిశుద్ధుడు. కాంటెక్స్ట్ ఈజ్, అక్కడ ఉండే కాంటెక్స్ట్ ఏంటంటే ఇమీడియట్ కాంటెక్స్ట్. ఇమీడియట్ కాంటెక్స్ట్ ఈజ్ అబౌట్ ట్రిబ్యులేషన్ సెయింట్స్. ఈ పునరుద్ధానం జరిగేది ఎవరికి? గ్లీనింగ్. గ్లీనింగ్ అనేది, ఈ పెరకలు వేరుకోవడం అనేది ఎక్కడ జరుగుతుంది? కాంటెక్స్ట్లో ఈ ట్రిబ్యులేషన్ సెయింట్స్ అనమాట. పరిశుద్ధులు అక్కడ ఏడేళ్ల శ్రమ కాలంలో యేసు ప్రభు కొరకు, ఆయన వాక్యం కొరకు హతసాక్షులై చనిపోయిన వారు ఇక్కడ లేస్తారనమాట. వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు, పరిశుద్ధులు అని ట్రిబ్యులేషన్ సెయింట్స్ అని. అక్కడ ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ రిజరక్షన్ ఎవరికి? ఇక్కడ ఉండేవారికి. ఈ రిజరక్షన్ వరకు ఈ ప్రాంతంలో ఉండేవారికి, అంటే ఈ పీరియడ్లో, చర్చ్ ఏజ్ పీరియడ్లో ఉండేవారికి ఈ పునరుద్ధానం ఇక్కడ జరిగిపోతుంది కదా. మన ప్రియులు ఎంతోమంది నిద్రించినారు ప్రభునందు, వారు ఎక్కడ లేస్తారు? ఫస్ట్ రిజరక్షన్లో. ఫస్ట్ రిజరక్షన్లో ఏ స్టేజ్లో? సెకండ్ స్టేజ్, అంటే ఇక్కడ లేస్తారనమాట. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, ఇంకా ఫినిష్డ్, అది ప్రథమ ఫలం అయిపోయింది. ఇప్పుడు ప్రభునందు నిద్రించిన వారు, పరిశుద్ధులందరూ కూడా ఇక్కడ లేస్తారు. థర్డ్ స్టేజ్లో ట్రిబ్యులేషన్ సెయింట్స్ లేస్తారు. మరి పాత నిబంధన విశ్వాసులు అక్కడే అని నేను అనుకుంటాను. ఓకే, సో అది మీకు ఏమైనా ఆన్సర్ దొరికితే నెక్స్ట్ వీక్ చెప్పండి, ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ దిస్ రిజరక్షన్? చాలా సింపుల్గా క్లుప్తంగా చెప్పడం జరిగింది. సో దాంట్లో ఇంకా చాలా ఎన్నో నెలలు మనం దీని మీద స్టడీ చేయొచ్చు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఎనీ డౌట్స్? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. లాజరస్ లేచినాడు, డేరియస్ డాటర్ లేచింది, తర్వాత వీళ్ళందరూ కూడా లేచినారు. యేసు ప్రభు ఎట్లా ప్రథమ ఫలం అవుతారు అనేది
నా ప్రశ్న దానికి జవాబు ఏంటంటే, దానికి లాజర్ లేచినాడు, బ్రతికినాడు, జీవించినాడు, ఆయనను చూసినారు చాలామంది వచ్చి, అరే యేసు ప్రభు ఈయనను లేపినాడని వచ్చి చూసినారు. తర్వాత చనిపోయినాడా లేదా? చనిపోయినాడా? చనిపోయినాడు. మరి ఆయనకు పునరుద్ధానం జరగాలనా? ఓకే. సో ఈ రిజరక్షన్ అనేది యేసు ప్రభు వారికి నేర్పించినాడు. ఐఎమ్ ద రిజరక్షన్, నేనే పునరుద్ధానం అనేది వారికి నేర్పించినాడు. ఆ డేరియస్ డాటర్ ఎప్పుడైతే యేసు ప్రభు లేపినాడో అది ఏం చూపించినాడంటే, ఏముంది అక్కడ, జేరియస్ డాటర్ ఎప్పుడైతే లేపినాడో ఆమెను లేపినప్పుడు ఏం చూపిస్తున్నాడు? నేనే పునరుద్ధానం అనేది. అంటే పునరుద్ధానం యొక్క శక్తి యేసు ప్రభు అనమాట. సో వాళ్ళు చనిపోయినారు, మళ్ళా లాజర్ చనిపోయినాడు, ఆ పాప కూడా చనిపోయిందా? మరి వారికి పునరుద్ధానం జరగాలనా? మళ్ళా జరుగుతుంది. కాబట్టి ఆ పునరుద్ధానం అన్నిట్లలో ప్రథమ ఫలము యేసు ప్రభు అన్నమాట. అంటే రిజరక్షన్ అనేది ఈ కంప్లీట్ రిజరక్షన్, అంటే ఫస్ట్ ఫ్రూట్ అనేది అన్లెస్ అండ్ అంటిల్ యేసు ప్రభు ఆ మరణం నుండి ఆ పునరుద్ధానం అనేది జరగకుంటే ఆ ప్రథమ ఫలము యేసు ప్రభు అనమాట. ఆయన తప్ప ఎవరు కూడా మరి తిరిగి లేవలేదు. అంటే లేచిన వారు కూడా, లాజర్ కూడా లేచినా కూడా ఆయన మళ్ళీ చనిపోయినాడు. ఆయన మళ్ళా సమాధి చేయడం జరిగింది. లాజర్ ఇంకా ఎప్పటికీ బ్రతికిలేడు. ఉన్నాడా? ఇప్పుడు లేడు కదా లాజర్, చనిపోయినాడు, మళ్ళా చనిపోయినాడు. మరి ప్రభు సన్నిధిలో ఉన్నాడు. కానీ ఆ పునరుద్ధానం అనేది మళ్ళా జరుగుతుంది అనమాట. ఆయన కూడా మళ్ళీ పునరుద్ధానం అనేది జరగాలి. సో అందుకే యేసు ప్రభుయే ఫస్ట్ ఫ్రూట్ అనమాట. సో అంతకుముందు జరిగినాయి ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అవి కూడా మనకు యేసు ప్రభు ఆయన పునరుద్ధానం అని చూపించడానికనే వాళ్ళ మధ్యలో ఆ మిరాకిల్ చేసినాడు. అదొక అద్భుతం చేసినాడు దేవుడు. ఎన్నో అద్భుతాలు చేసినాడు. దానిలో రిజరక్షన్ అనేది కూడా ఒక మిరాకిల్, అదే యేసు ప్రభు చేసి చూపించినాడు అనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఓకే. అది పెద్ద సబ్జెక్ట్ అది. అంటే మ్యారేజ్ సప్పర్ జరిగినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ సైన్స్ ఉంటారా అనేది, మ్యారేజ్ అనేది బిట్వీన్ క్రైస్ట్ అండ్ హిస్ బ్రైడ్. మరి యేసు ప్రభుకు తన పెళ్లి కుమార్తెకు సంబంధించిన వివాహము, దాంట్లో మరి పాలిభాగస్తులైన వారు అంటే కొంతమంది ఇన్వైటీస్ ఉన్నారు. మరి వారంటే ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న. ఓకే. సో దాంట్లో మరి మనం చూస్తే వాళ్ళకి అక్కడ రిజరక్టెడ్ బాడీస్లో ఉన్నారా, లేకుంటే ఇన్స్పిరిట్స్ ఉన్నారా, ఆత్మలో ఉన్నారా, లేకుంటే పునరుద్ధానం యొక్క బాడీలో ఉన్నారా అనేది ప్రశ్న. సో దాని మీద మనం స్టడీ చేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. వాళ్ళు పునరుద్ధానం యొక్క బాడీలో ఉన్నారా, రిజరక్టెడ్ బాడీస్లో ఉన్నారా అనేది మనం స్టడీ చేయాలి అక్కడ. ఓకే. ఎస్. వెరీ గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న అది. ఫస్ట్ రిజరక్షన్లో జరిగిన వారు యేసు ప్రభుతో పరిపాలన చేస్తారనేది ఇమీడియట్ కాంటెక్స్ట్ ఈజ్ అబౌట్ ద ట్రిబులేషన్ సైన్స్. ఫస్ట్ రిజరక్షన్లో అక్కడ ఉండే ఇమీడియట్ కాంటెక్స్ట్, అక్కడ ఉండే సంగతి సందర్భానుసారంగా మనం చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ది ట్రిబులేషన్ సైన్స్. ఆల్రెడీ ఇక్కడ రిజరక్షన్ జరిగిపోయింది. ఈ పార్ట్ రిజరక్టెడ్ బాడీస్ వెళ్ళిపోయినాయి, వాళ్ళు పైకి వెళ్ళిపోయినారు. బట్ ఈ రిజరక్షన్ జరిగింది. సో అక్కడ ఇమీడియట్ కాంటెక్స్లో మనం చూస్తే అక్కడ యేసు ప్రభుతో పరిపాలన చేసేవారిలో ఇక్కడ ఉండేవారు ఇమీడియట్ కాంటెక్స్లో వాళ్ళు వస్తారనమాట. వాళ్ళతో కూడా వస్తారనమాట. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఆ కాంటెక్స్ట్ ఇమీడియట్గా ట్రిబులేషన్ సైన్స్ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఆ శ్రమల గుండా వెళ్ళి వాళ్ళు విక్టోరియస్ లైఫ్ ఏదైతే వాళ్ళు కలిగినారో యేసు ప్రభుతో వాళ్ళు పరిపాలన చేస్తారనేది వీరు వస్తారు. కాబట్టి వీరందరూ కూడా మరి మిలీనియంలో పరిపాలన చేస్తారంటే మనం చూసిన దాంట్లో మిలీనియంలో ఇంతమంది జనాము ఎంతమంది మీద రూల్ చేస్తారు కదా. అక్కడ మిలీనియంలోకి వచ్చేది చాలా తక్కువ మంది, వెరీ ఫ్యూ పీపుల్ కదా, కొంతమందే దానిలో వస్తారనమాట. సో వాళ్ళ మీద పరిపాలన చేసేది మరి అక్కడ మనం చూస్తున్నాం. దేవుడు అక్కడ కొన్ని ఆయన గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ సెటప్ విల్ బి టోటలీ డిఫరెంట్. సో అవన్నీ మనం చదవాలి అంటే మళ్ళీ ఆ స్క్రిప్చర్ పోర్షన్స్ మనం ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా చదివితే దానిలో మనకు అర్థమవుతుంది హూ విల్ బి రూలింగ్ ఓవర్ దట్
కింగ్డమ్, రాజ్యంలో ఎవరు పరిపాలన చేస్తారనేది ఆ లేఖన భాగాలన్నీ చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఇజ్రాయెల్ మీద ఉండే 12 ట్రైబ్స్ మీద మాత్రం రూల్ చేసేది 12 అపోజిల్స్, 12 మంది అపోస్తులు ఇజ్రాయెల్ మీద ఉండే 12 ట్రైబ్స్ని రూల్ చేస్తారంట. అండ్ దెన్ జెంటైల్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో షీప్, దాంట్లో వాళ్ళ మీద రూల్ చేసేవారు ఎవరంటే మేబీ జెంటైల్ పీపుల్ ఉండొచ్చు అనేది ఒక తలంపు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయి? ఓకే, ఏం లేకుంటే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అనౌన్స్మెంట్స్ గమనించండి. మరి మనకు వెనస్డే ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్, ఆ తర్వాత ఈ ఏప్రిల్ 1 మనకు యానివర్సరీ మీటింగ్ ఉంటుంది. యానివర్సరీ మీటింగ్లో మనకు సాయంకాలం కూడిక ఉంటుంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ గాడ్ విల్లింగ్ మనకు ఏప్రిల్ 2 మనకు బైబిల్ని ఉద్దేశించి మరి మనకు ట్రాన్స్లేషన్ గురించి ఒక మీటింగ్ ఉంటుంది. ఒకవేళ దాని గురించి మనకు అనుకూలంగా ఉంటే అనౌన్స్మెంట్ జరుగుతుంది, లేకుంటే దానికోసం ప్రార్థన చేయండి. ఓకే, ఇంకేమైనా ఉంటే తెలియజేయండి, ప్రార్థన చేసి ముగిస్తాం. ఏమన్నా? ఓకే, సారీ, నాగరం క్యాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో మరి వారికి చర్చ్ బిల్డింగ్ వాళ్ళు రెనోవేట్ చేసుకున్నారు, మరి మంచి కట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. మరి ఈ నెల 38కి 30 తారీఖున వారు ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. 30 తారీఖు మన సంఘానికి ఆహ్వానం ఇచ్చినారు. మరి దయచేసి గమనించండి, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఓకే, నాగారం చర్చ్ క్యాల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళ చర్చ్ బిల్డింగ్ రెనోవేట్ చేసుకున్నారు. కాబట్టి దాని కొరకు మరి మనకు ఒక ప్రత్యేకమైన కూడిక ఉంది. ఇంకేమన్నా? ఇంకేం లేకుండా ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన సమయం మీకు వందనాలు. సాయంకాలం కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీకు సన్నిధితో మరి మమ్మల్ని దీవించినారు, మీకు వందనాలు. మరి పునరుద్ధానం యొక్క శక్తిని మరి యేసు ప్రభు మరి మా రక్షకుడు మరి భూమి మీద వచ్చినప్పుడు మరి తాను మరి యోహాను సువార్తలో మరి జ్ఞాపం చేసిన విధంగా నేనే పునరుద్ధానం అని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు మరి అవును తండ్రి, మరి మీరే మాకు పునరుద్ధానం యొక్క శక్తిని కలిగి ఉన్నారు. కాబట్టి మరి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి మీకు వందనాలు. మా ప్రాణ ఆత్మ దేహంను మరి మీరు ఏకం చేసి మీ యొక్క నిత్య రాజ్యంలో మరి మీ యొక్క నిత్యంలో మీతో మరి మేము కలిగి ఉండటకు ఆ విధంగా ఇప్పుడు మరి మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ యొక్క పునరుద్ధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తను మరి మీరు దీవించిన విధానం కొరకు మీకు వందనాలు. మేమందరం కూడా మరి తిరిగి మా గృహాలకు వెళ్తుండగా మరి మీ యొక్క సన్నిధితో నడిపించండి. క్షేమంగా వెళ్ళి మరి తిరిగి మీ యొక్క సన్నిధికి వచ్చి కూడుకునే పర్యంతం మీ యొక్క కాపుదల భద్రత మా పైన కుమరించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీకు సెలవు చెప్పుకుంటూ మా పరమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.